హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం మీ అందరి కోసం ట్రైసిప్స్ వీడియో అయితే చేస్తున్నాం. మీరు అందరూ అడిగారు కదా, మనం లాస్ట్ టైం బైసిప్ వీడియో చేసాం. ఈసారి మనం ట్రైసిప్ వీడియో అయితే మీ అందరి కోసం చేస్తున్నా. ఈరోజు మనం ప్రాపర్ వర్కౌట్, బెస్ట్ మసిల్ వర్కౌట్ ట్రైసిప్స్ ఏ విధంగా మనం ట్రైనింగ్ చేయాలి, ఏ విధంగా ఎన్ని సెట్లు చేయాలి, ఎటువంటి వేరియేషన్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తున్నా. సో మన వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు ఎక్కువ చెప్పను, ఎందుకంటే నేను ట్రైసిప్ వర్కౌట్ మ్యాక్సిమం అది అయితే 1 అవర్ 2 అవర్ పడుతుంది. కానీ మీకోసం జస్ట్ లాస్ట్ బైసిప్ లాగే జస్ట్ ఒక వేరియేషన్ చెప్తాను, అవి మీరు ఎన్ని సెట్లు చేయాలో చెప్తాను అనమాట. సో అది మీరు ఫాలో చేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ సమయం ఉన్నది, వీడియో చూసేంత ఒక 2 అవర్స్ 1.5 అవర్ చూసేంత సమయం లేకపోవచ్చు. సో ఒక 10 minutes-లోని వీడియో కంప్లీట్ చేస్తాను, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ట్రైసిప్స్ ఏ విధంగా చేయాలి, ఎటువంటి వేరియేషన్ చేయాలి అనేది అయితే మీ వీడియోలో చూపిస్తున్నా. ప్రతి ఒక్క వీడియో వేరియేషన్ కూడా మీరు చేస్తున్నట్లయితే ప్రాపర్ మసిల్ మీద వర్కౌట్ పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది, ట్రైసిప్ మసిల్ అనేది మంచిగా అవుతుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే బైసిప్ మీద ఎక్కువ ఫోకస్ పడతారు, బట్ బైసిప్స్ కన్నా ట్రైసిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం బైసిప్ తో పోల్చుకుంటే ట్రైసిప్ మజిల్ అనేది కొంచెం పెద్ద మజిల్ అనమాట. సో మన ట్రైనింగ్ అనేది ప్రాపర్ గా మనం చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మనం చేయవలసింది ఏంటంటే, ట్రైసిప్ మజిల్ లో మన ఫస్ట్ వేరియేషన్ డైమండ్ పుషప్స్. డైమండ్ పుషప్స్ ఏ విధంగా చేయాలి అంటే నేను చూపిస్తాను. బట్ డైమండ్ పుషప్స్ నేను ఫస్ట్ వేరియేషన్ ఎందుకు తీసుకున్నానంటే, మన బాడీ వార్మప్ అవడానికి డైమండ్ పుషప్ తో స్టార్ట్ చేస్తున్నట్లయితే మనం ట్రైసిప్స్ మసిల్ అనేది వార్మప్ అవుతుంది. అండ్ మన వర్కౌట్ కూడా డైమండ్ పుషప్ తో స్టార్ట్ చేస్తున్నట్లయితే మంచి పంప్ అయ్యి నెక్స్ట్ మిగతా వేరియేషన్ లో కూడా బాగుంటుంది అనమాట. ఫస్ట్ వేరియేషన్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ వేరియేషన్ డైమండ్ పుషప్. ఓకే కెమెరామ్యాన్, आज हमारा మీకు ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. మన కెమెరామ్యాన్ కొత్త కుర్రాడు, మనకి కావాల్సింది ఇక్కడ వర్కౌట్. కెమెరా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా సరే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మన కెమెరామ్యాన్ కొత్తగా వచ్చాడు. బై ఛాన్స్ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే మీరు కెమెరాలోనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోయిన అనమాట. ఎందుకంటే మీకు వర్కౌట్ కావాలి కానీ మనకి కెమెరా అండ్ లొకేషన్ కాదు. ఓకే, ఫస్ట్ వేరియేషన్ డైమండ్ పుషప్స్. డైమండ్ పుషప్స్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ऋतिक भाई, ये हाथ को फोकस करो. చలో దేకో, ఇక్కడ చూడండి. ఇక్కడ డైమండ్ పుషప్స్ అంటే మనం ఏం చేయాలంటే, మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, నార్మల్ పుషప్ చేస్తాం కదా, నార్మల్ పుషప్స్ లాగే ఈ రెండు హ్యాండ్స్ ఏం చేయాలంటే, జస్ట్ తమ్మునీళ్ళు ఉన్నాయి కదా, ఇది మన తమ్ ఫింగర్ బొటన్ వేలు ఉన్నాయి కదా, ఆ బొటన్ వేల్స్ మిగతా ఫింగర్స్ ఇలాగా మన డైమండ్ షేప్ లో పెట్టి క్లోజ్ అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని జస్ట్ మనం పుషప్ చేసేలాగే బాడీ వెయిట్. కాకపోతే ఇక్కడ మనం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మన డైమండ్ పుషప్ చేస్తున్నప్పుడు మన హెడ్ ఉంది కదా, హెడ్ ని ఫ్రంట్ తీసుకొని రావాలన్నమాట. అప్పుడే మన ట్రైసిప్స్ మసిల్ మీద మంచిగా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మన దీని మీద షోల్డర్ చెస్ట్ కూడా మనకి వర్క్ అవుతుంది. బట్ మన ఫోకస్ మొత్తం ట్రైసిప్ మీద అయితే పెట్టాలి. సో చేసి చూపిస్తుంది చూడండి. ఇలాగా డైమండ్ షేప్ లో వర్క్ మన హ్యాండ్స్ అయితే పెట్టుకొని ఇలాగా మన బాడీ ముందు తీసుకొచ్చి జస్ట్ స్లో డౌన్ అప్, స్లో డౌన్ అప్. మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మైండ్ మొత్తం కాన్సన్ట్రేషన్ కనెక్ట్ విత్ ట్రైసిప్ మసిల్ అనమాట. సో ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, నేను స్లోగా డౌన్ అవుతున్నా, స్లో డౌన్ అప్. ఈ విధంగా మనం చేస్తున్నట్లయితే మన ట్రైసిప్స్ మసిల్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. దీంతో పాటు బంద్ नहीं करना, मैं बता दूंगा तब बंद करना. సో ఈ విధంగా మనం ట్రైసిప్ మసిల్ అంటే డైమండ్ పుషప్స్ ఈ విధంగా చేయండి. దీంట్లోనే 4 సెట్స్ అయితే మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ మనం ప్రతి సెట్ కూడా 4 సెట్స్ అయితే చేసుకోవాలి, ప్రతి వేరియేషన్ కూడా. అప్పుడే మనకి మసిల్ మీద కంపల్సరీ పర్ఫెక్ట్ వెయిట్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మన డైమండ్ పుషప్స్ అయింది. దీంట్లో 4 సెట్స్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం 15-20 రిపిటేషన్ అంటే ఎక్కువ. మ్యాక్సిమం డైమండ్ పుషప్ కదా, మ్యాక్సిమం 20 రిపిటేషన్ రావడానికి చాలా మంది ఇబ్బంది పడతారు అనమాట. సో ఇందులోని మ్యాక్సిమం 14-15-16 రిపిటేషన్ చేసి సరిపోతుంది. బై ఛాన్స్ మీకు రాలేదా 10 రిపిటేషన్ కూడా సరిపోతుంది. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి మీకు చెప్తాను. వీడియో బంద్ కర్నా. సో గైస్, మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి పుష్ డౌన్. ఇందులో మనకి డైమండ్ పుషప్స్ అయిపోయిన తర్వాత పుష్ డౌన్ అయితే మనకి ఫస్ట్ సెకండ్ వేరియేషన్ కింద చేసుకోవాలి. అండ్ ఇది చేస్తున్నప్పుడు మనం కొన్ని రూల్స్ అయితే పాటించాలన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా చేసేస్తారనమాట. సో అలా కాకుండా జస్ట్ సింపుల్ చెప్తాను, అది గుర్తుంచుకోండి. మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఎక్కువ బ్యాక్ కూడా వెళ్ళకుండా ఫ్రంట్ కూడా రాకుండా ఇక్కడ లాక్ చేసుకోండి.
లాక్ చేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తారంటే ఎక్కువ ఫ్రెండ్ మీదకి తీసుకొస్తారు. అలా తీసుకురావడం వల్ల మన మసిల్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు అనమాట. సో నేను మీకు చేసి చూపిస్తాను. మన బాడీ హ్యాండ్స్ అనేవి 90 degrees వరకు ఉండాలన్నమాట. ఎల్ షేప్ లో ఉండాలి 90 degrees వరకు. అండ్ వీలైనంత వరకు మన మసిల్ని పుష్ చేయాలన్నమాట. మ్యాక్సిమం ఇలా క్విచ్ చేస్తున్నట్లయితే మన ఎఫెక్ట్ వర్కౌట్ వెయిట్ యొక్క ఎఫెక్ట్ ట్రైసిప్ మసిల్ మీద పడుతుంది. నేను మీకు చేసి చూపిస్తాను, మీరు ఫాలో చేయండి. ఈ విధంగా ఇలా తీసుకొచ్చా కదా వెయిట్, మన 2 హ్యాండ్స్ ఇక్కడ క్లోజ్ చేయండి. స్లోగా 90 degrees ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఫుల్ క్వీజ్. ఓకే, స్లో అప్ పుష్, స్లో అప్ పుష్. వీలైనంత వరకు మీరు పుష్ చేయండి, నో ప్రాబ్లం. అప్పుడే మనకి ట్రైసిప్ మసిల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఫస్ట్ సెట్ వచ్చేసి 16 రిపిటేషన్, సెకండ్ సెట్ వచ్చేసి 14 రిపిటేషన్, థర్డ్ సెట్ వచ్చేసి 12 రిపిటేషన్, ఫోర్త్ సెట్ వచ్చేసి 10 రిపిటేషన్. సెకండ్ వేరియేషన్ పుష్ డౌన్ అయితే మీరు చేసుకోండి. ఇందులో 4 సెట్స్ చేసుకోండి. మీరు రిపిటేషన్ కూడా చేశాను. ఈ విధంగా మీరు ట్రైసిప్ లో సెకండ్ వేరియేషన్ ఈ పుష్ డౌన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో రితిక్ భాయ్ బంద్ కరదేనా. సో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసిప్ బెండ్ ఓవర్ ఎక్స్టెన్షన్. ఇదే విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ నేను రోప్ ఒకటి, హ్యాండ్లు ఒకటి, రాడ్ అవుట్ పెట్టుకున్నా. మీకు 2 టోట్ల ఏది చేసినా నో ప్రాబ్లం. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన బెండ్ ఓవర్ ఎక్స్టెన్షన్ ఏం చేయాలంటే ఫుల్ మసిల్ని ఫుల్గా క్వీచ్ చేయాలంట, ఫుల్గా ఎక్స్టెన్షన్ చేయాలి. అప్పుడే మనకి మసిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ మీరు రోప్ యూజ్ చేయొచ్చు అండ్ ఈ రాడ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను మీకు 2లో కూడా చేసి చూపిస్తాను కావాల్సి. ఇప్పుడు మనం ప్రజెంట్ రాడ్ అయితే యూజ్ చేద్దాం. ఏ విధంగా చేస్తానో చూడండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బెండ్ ఓవర్ ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మ్యాక్సిమం మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ బెండ్ అయిపోతుంటారు. ఎందుకనంటే ఎక్కువ వెయిట్ తీసుకోవడం కోసం. బట్ మనకి ఎక్కువ వెయిట్ అవసరం లేదు. మన బాడీలోని మనకి ఎంత వీలైతే అంత వెయిట్ తీసుకోండి. జస్ట్ దానికి ఒక 5% ఎక్స్ట్రా చేసి ఉంటే మనం ఎంత పుల్ చేయగలమో, ఎంత లిఫ్ట్ చేయగలమో అంత తీసుకోండి. దానికి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎవరి చేత పార్ట్నర్ ఉంటే పార్ట్నర్, లేకపోతే ఎవరైనా సపోర్ట్ తీసుకొని జస్ట్ కొంచెం సపోర్ట్ తీసుకుని అనమాట. కానీ అంతేగాని మొత్తం పార్ట్నరే లిఫ్ట్ చేస్తున్నట్టు మొత్తం వెయిట్ మొత్తం పెట్టుకున్నా సరే అది ఎటువంటి యూజ్ లేదనమాట. సో ఇప్పుడు మనం బెండ్ ఓవర్ని ఏ విధంగా చేయాలని చూపిస్తాను. ఎక్కువగా బెండ్ అవ్వద్దు, ఎందుకంటే మన బ్యాక్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, పెయిన్ వస్తుంది కూడా. సో ఇలాగ మనం హ్యాండ్లు పట్టుకున్న తర్వాత లెగ్ ఇక్కడ పట్టుకొని జస్ట్ కొంచెం బెండ్ అయ్యి ఇది ఉంది కదా, ఈ రాడ్ను ఫుల్గా మనం ఎక్స్టెన్షన్ చేయాలి. ఇలాగా స్లో క్లోజ్ ఎక్స్టెన్షన్, ఇలాగా స్లో క్లోజ్ ఎక్స్టెన్షన్. మన కాన్సన్ట్రేషన్ మొత్తం దేని మీద ఉండాలంటే ఇక్కడ ట్రైసిప్స్ మసిల్ మీద మాత్రమే ఉండాలి అనమాట. సో మొత్తం కాన్సన్ట్రేషన్ ఫోకస్ ట్రైసిప్ మీద పెట్టి మనం ఈ హ్యాండ్స్ అనేది ఇలా ఎక్స్టెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. బై ఛాన్స్ మీకు రోప్లో కూడా చూసి చూపిస్తాను చూడండి. రోప్లో కూడా ఏం చేయాలంటే ఈ 2 హ్యాండిల్స్ ఉన్నాయి కదా రోప్వి, దీన్ని సింపుల్గా ఇలాగా ఫుల్ ఎక్స్టెన్షన్, ఫుల్గా అనమాట ఫుల్ ఎక్స్టెన్షన్ చేయాలి. అండ్ స్లో క్లోజ్ ఫుల్ ఎక్స్టెన్షన్, స్లో క్లోజ్ ఫుల్ ఎక్స్టెన్షన్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రోప్ హ్యాండిల్ అని కాదు, మనకి ఫుల్గా ఎక్స్టెన్షన్ చేయాలి, స్లోగా వదలాలన్నమాట. అండ్ మన కమ్మర్ వచ్చేసి మరి మీదకి కాకుండా ఫుల్ డౌన్ కాకుండా మధ్యలో మీకు కంఫర్టబుల్గా పెట్టుకొని వెనకాల సపోర్ట్గా ఏదైనా లెగ్ పెట్టుకొని చేయాలన్నమాట. సో ఆ విధంగా థర్డ్ వేరియేషన్ అయితే చేసుకోవాలన్నమాట. దీంట్లో కూడా మీకు చెప్పాను కదా, ప్రతి వేరియేషన్లోని 4 సెట్స్, 4 సెట్లోని 16, 14, 12, 10 సరిపోతుంది ఒక్కొక్క సెట్ అనమాట. ఆ విధంగా మీరు థర్డ్ వేరియేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. స్టాప్ కర్దే బాయ్. సో గైస్ మన 4th వేరియేషన్ వచ్చేసి సిట్టింగ్ మన జిగ్జాగ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఈ విధంగా దీన్ని ఏ విధంగా చేయాలంటే చాలా మంది ప్లేన్ రాడ్ వేస్తారు. ప్లేన్ రాడ్ కంటే బెస్ట్ సిట్టింగ్ అయితే బాగుంటుంది. ఇలాగ జస్ట్ సపోర్ట్ ఉన్న ఏదైనా బెంచ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత జిగ్జాగ్ మీద 2 ప్లేట్ అంటే మీకు వెయిట్ మీకు ఎంత వెయిట్ తీసుకోగలరో అంత వెయిట్ మీరు పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సిట్టింగ్ జిగ్జాగ్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలంటే మనం జస్ట్ ఇలా పట్టుకుంటారు కదా, ఎక్కువ వైడ్ పెట్టకూడదు, ఎక్కువ క్లోజ్ కూడా పెట్టకూడదు. జస్ట్ మన షోల్డర్ లెవెల్లో పెట్టుకొని ఇలా పుల్ చేసి, చాలా మంది ఏం చేస్తారంటే ఇలా వెనక్కి వెళ్తూ ఉంటారు. అలా వెనక్కి వెళ్ళకుండా జస్ట్ ఇలాగా 90 డిగ్రీలో కొంచెం డౌన్ అప్ అండ్ డౌన్ అప్, డౌన్ అప్, ఈ విధంగా మనం సిట్టింగ్ జిగ్జాగ్ ఎక్స్టెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం ఇందులో కూడా 4 సెట్స్ అయితే మీరు చేసుకోవాలి. సేమ్ నేనైతే మీకు చూపించిన 5
ప్లేట్ వెయిట్ వేసుకున్నా మీరు మీకు కావాల్సిన ఎంత వెయిట్ వేసుకోండి. 5 యాడ్ చేసుకోండి ఫస్ట్ సెట్లోని. సెకండ్ సెట్ ఇంకో 5 ప్లేట్ యాడ్ చేసుకోండి. అలాగా 4 సెట్స్ అయితే మీరు చేయండి. ప్రతి సెట్ కూడా నేను చెప్పాను కదా 16, 14, 12, 10 రిపిటేషన్ అయితే మీరు ఫాలో చేయాల్సి వస్తుంది. మనకి 4 వేరియేషన్ అయిపోయింది. అండ్ మన 5th వేరియేషన్ వచ్చేసి బంద్ కర్దే రితిక్ భాయ్. సో గైస్ మన 5th వేరియేషన్ వచ్చేసి ఇప్పుడు మనం చేస్తున్నది కిక్ బ్యాక్ నేను కేబుల్ చేస్తున్నా. చాలా మంది డంబుల్లో కూడా చేస్తారు. బట్ డంబుల్ కన్నా మీరు కేబుల్ అయితే చేసుకోండి. ఎందుకంటే డంబుల్లో మనం పర్ఫెక్ట్ వెయిట్ అనేది ఇవ్వలేము అనమాట. సో డంబుల్ మ్యాక్సిమం ఇలా చేస్తున్నప్పుడు మనం దాన్ని కాన్సన్ట్రేషన్ అని పర్ఫెక్ట్ వెయిట్ అయితే చేయలేము. సో కేబుల్లో మ్యాక్సిమం చేసుకున్నట్లు మీరు ట్రై చేయండి అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కిక్ బ్యాక్ చేస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కూడా ఇలా కిక్ బ్యాక్ చేస్తుంటారు. అంటే మన చెస్ట్ లెవెల్ కానీ కమ్మర్ లెవెల్ కానీ పెట్టుకొని. బట్ కిక్ బ్యాక్ అనేది ఎలా చేయాలంటే మనం చేస్తున్న కేబుల్ యొక్క హైట్ మన నీస్ ఉన్నాయి కదా, నీస్కి జస్ట్ కొంచెం అప్ చేయాలన్నమాట. నీస్ హైట్లో పెట్టుకుని లేకపోతే జస్ట్ కొంచెం అప్ చేసుకుని అండ్ కేబుల్ పట్టుకున్నారు కదా, ఈ కేబుల్ పట్టుకుని వెయిట్ ఎంత వస్తే అంతే తీసుకున్నాను అనమాట. మీరు ఎక్కువ వెయిట్ పెట్టుకొని పర్ఫెక్ట్గా చేయకపోతే వేస్ట్ అనమాట. సో మనం కేబుల్ తీసుకున్నాం కదా, ఈ కేబుల్ వచ్చేసి ఇలా మనం గ్రిప్ టైట్గా పట్టుకొని ఫుల్ కిక్ చేయాలన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ వెయిట్ తీసుకుని తెగ ఊగిపోతుంటారు. బట్ అలా చేయకండి. ఎంత వెయిట్ వస్తే అంత వెయిట్ చేయండి. బట్ చేయవలసిన విషయం ఏంటంటే కేబుల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫుల్ కిక్ చేయాలి. అండ్ ఇది ముందుకు వదిలేయకూడదు. ముందుకు వదిలేసినా సరే మన అక్కడ కనెక్షన్ అనేది పోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా లాక్ చేసి, ఇది ఎల్బో ఉంది కదా, మన షోల్డర్ మజిల్ ని ఎల్ కింద లాక్ చేసి ఈ కమర్ లెవెల్లోని ఇక్కడ నుంచి జస్ట్ ఇలా కిక్ చేయాలి. సో ఈ విధంగా మీకు చూపిస్తాను. ఈ విధంగా కిక్ చేయాలి. రితిక్ భాయ్ ఏ మసిల్ కో కాన్సన్ట్రేషన్ కదా. సో ఈ విధంగా కిక్ చేయాలన్నమాట. స్లో డౌన్ కిక్, ఫుల్ కిక్ అనమాట. స్లో కిక్. సో మసిల్ అనేది ఫుల్ గా కిక్ చేయాలి. అప్పుడే మన ట్రైసిప్ మసిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. మీరు మసిల్ కి ఎంత కిక్ చేసి హోల్డ్ చేస్తున్నట్లయితే అంత బాగా మీకు మసిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మన వర్కౌట్ అనేది బాగుంటుంది. సో మనం ఇందులో కూడా 4 వేరియేషన్ చేసుకుని నేను చెప్పాను కదా, ఆ విధంగా 16, 14, 12, 10 రిపిటేషన్స్ అయితే చేసుకోండి. ఇది మనకి 5 వేరియేషన్స్ అయితే ట్రైసిప్స్ మసిల్ అయ్యాయి. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి రితిక్ భాయ్ బంద్ కర్నా ఇవ్వరు. సో గైస్ మన లాస్ట్ వేరియేషన్ ట్రైసెప్స్ లో వచ్చేసి లాస్ట్ వేరియేషన్ వచ్చేసి లేయింగ్ ట్రైసిప్స్ ఎక్స్టెన్షన్ అనమాట. సో లేయింగ్ ట్రైసిప్స్ ఎక్స్టెన్షన్ నేను ఇక్కడ ప్లెయిన్ రోడ్ తీసుకున్నా, మీరైతే జిగ్ జాగ్ కూడా తీసుకోవచ్చు. సో దీంట్లోని ఏ విధంగా చేయాలని చూపిస్తాను అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే లేయింగ్ ట్రైసిప్స్ ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, చాలా మంది ఈ మన ఎల్బో ఉన్నది కదా, ఈ మన హ్యాండ్స్ వచ్చేసి ఎక్కువగా క్లోజ్ చేసేసి జస్ట్ ఇలా కిందకు వచ్చేసి ఫోర్ హెడ్ మీదకి వచ్చేసి పుష్ చేస్తారనమాట. అలా కాకుండా నేను ఏ విధంగా చేసి చూపిస్తాను. మన హ్యాండ్స్ అనేవి ఫ్రీగా వదిలేయాలి. అప్పుడే మన ట్రైసిప్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో ఏ విధంగా చేస్తానో మీరు చూడండి. సో ట్రైసిప్స్ ని ఈ విధంగా పట్టుకున్నాం కదా, ట్రైసిప్ వచ్చి మన షోల్డర్ లెవెల్లో పట్టుకుని రాడ్ని ఇలా పట్టుకున్న తర్వాత సో ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఫోర్ హెడ్ మాత్రమే తీసుకొస్తారు. బట్ ఇది రాంగ్. ఏం చేయాలంటే ఇలా పట్టుకున్న తర్వాత ఫుల్గా డౌన్ చేయాలి, ఫుల్ ఎక్స్టెన్షన్ చేయాలి. దీన్ని ఫుల్ డౌన్ చేసి అప్ చేయాలన్నమాట. సో ఇలాగా ఫుల్ డౌన్ అండ్ అప్. ऋतिक भाई सामने से भी ले लेना, अपना सिर का सामने यहाँ से पीछे से. సో ఫుల్ డౌన్ అండ్ అప్. ఇలాగా ఫుల్గా అంటే ఇక్కడ మీరు చెప్పాను కదా స్టార్టింగ్, ఇలాగా రెండు హ్యాండ్స్ క్లోజ్ పెట్టుకోకూడదు. షోల్డర్ అవి ఫ్రీగా వదిలేయండి. మన హ్యాండ్స్ అనేవి ఫ్రీగా వదిలేసిన తర్వాత ఇలాగా ఫుల్గా డౌన్ చేయాలి అండ్ అప్ చేయాలన్నమాట. ఇలాగా ఎక్స్టెన్షన్ చేయాలి. ఫుల్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అప్. సో ఈ విధంగా మనం లేయింగ్ ఎక్స్టెన్షన్ ట్రైసిప్ మసిల్స్ అయితే ఈ విధంగా అనేది మనం చేసుకోవాలన్నమాట. సో ఈ రోజు మనం ట్రైసిప్స్ మసిల్ వర్కౌట్ అయితే మీకు చూపించాను. మీరు కంపల్సరీగా ఫాలో చేసుకోండి. ఇలా మీరు నేను చేసిన వర్కౌట్ మీరు ఫాలో చేయండి. అండ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో చేయండి. ఎందుకంటే నేను చేసింది
మీకు చెప్తున్నా. సో నేను చేసిన తర్వాత నాకు మంచి ఎఫెక్ట్ ఉన్నది, నా మసిల్ గ్రోతింగ్ ఉన్నది, నేను బాడీ బిల్డింగ్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ చెప్తున్నాను కాబట్టి ఈ మసిల్స్ అని ఏదో సుత్తి సోది చెప్పలేదు. సో అన్ని ఎఫెక్టివ్ వర్కౌట్సే చెప్తున్నా, మీరు ఫాలో చేయండి. మీ మసిల్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బై ఛాన్స్ నా వర్కౌట్ నీకు నచ్చకపోయినా సరే, అన్న నీ వర్కౌట్ నాకు నచ్చలేదు చేంజ్ చేయాలంటే మీకోసం చేంజ్ చేయగలరు. బట్ మనం మంచిగా వర్కౌట్ అయితే చెప్పాను, మీరు ఫాలో చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నమస్తే.